పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తనల గ్రంథం 31వ కీర్తన 7-8 శరణాలు నాతో కలిసి చదవండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. కీర్తనాకారుడైనటువంటి దావీదు ఈ 31వ కీర్తనను ఈ రీతిగా ఆరంభించాడు. యెహోవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయబాకు అని కీర్తన ఆరంభించాడు. దేవుని పాదాలను ఆశ్రయించి దేవుని రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్న దావీదుని దేవుడు దృష్టించినట్లుగా, కనిపెట్టినట్లుగా, కృపను విస్తరింపజేసినట్లుగా, శత్రువుల చేత చెరపట్టనీయకుండా అతని చెయ్యి పట్టి సువిశాలమైన స్థలానికి తోడుకుని వెళ్ళి అతని పాదాలు స్థిరపరిచినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతాం. దావీదు చెప్తున్నటువంటి సుందరమైన మాట, నీవు నా బాధలన్నింటినీ కనిపెట్టావు, నీవు నా బాధలను దృష్టించి ఉన్నావు. నేను అనుభవిస్తున్న అధికమైన బాధలను నువ్వు దృష్టించావు, అనేకమైన కఠినమైన బాధలను నీవు దృష్టించావు. శత్రు బాధలను దృష్టించావు, అప్పు బాధలను దృష్టించావు, వ్యాధి బాధలను దృష్టించావు. నేను అనుభవించుచున్న సమస్త బాధలను మీరు దృష్టించారు. అంత మాత్రమే కాదు, నా ప్రాణ బాధలన్నింటినీ నీవు కనిపెట్టి ఉన్నావు. ప్రాణములో పలు విధములైనటువంటి బాధలున్నాయి. కనిపించని బాధలు, అంతరంగాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి బాధలు, తొందర కలుగజేయుచున్న బాధలు, కృంగజేయుచున్న బాధలు, విచారంతో గుండెలను పిండుతున్న బాధలు, ఏదో తెలియని బాధ ప్రాణాన్ని పట్టి పీడిస్తుంది, ప్రాణాన్ని తల్లడిల్ల చేస్తుంది, ప్రాణంలో నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రాణాన్ని నీరులాగా కరిగిపోయేటట్లుగా చేస్తుంది, ప్రాణానికి ఆయాసాన్ని పుట్టిస్తుంది. ఇలాంటి ప్రాణ బాధలను సైతం నీవు కనిపెట్టావు. నా బాధలన్నీ నీవు దృష్టించావు. నా ప్రాణానికి సంభవిస్తున్నటువంటి అధిక బాధలు, అనేకమైన కఠినమైన బాధలు నీవు కనిపెట్టావు. కనిపెట్టి నీ శరణు చొచ్చిన నా జీవితంలో నువ్వు చేసిన ఘనకార్యం ఏంటంటే, నన్ను శత్రువుల చేత చెరపట్టనీయలేదు. దావీదుని చెరగా పట్టుకోవటానికి రహస్యంగా శత్రువులు వలలు వడ్డి ఉన్నారట. దావీదుని చిక్కించుకోవాలి, చుక్కలు చూపించాలి, దిక్కులేని వాడిగా మార్చాలి, దుఃఖసాగరంలో ముంచేయాలి అని బలవంతులైనటువంటి శత్రువులు దావీదు మీద ద్వేషాగ్ని జ్వాలలతో రగిలిపోతున్నటువంటి శత్రువులు దావీదుని చిక్కించుకోవటానికి రహస్యంగా వలలు వడ్డి ఉన్నారు. ఇతడు మనకు చిక్కుతాడు, ఈ వలలో చిక్కుతాడు, మన చెరలోనికి వస్తాడు, మన ఎదుట బందీగా నిలబడతాడు. ఆ తర్వాత అతనికి చుక్కలు చూపిద్దాం, మనమంటే ఏంటో అతనికి తెలియపరుద్దాం అని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే దేవుడట శత్రువులు
చిక్కించుకోవటానికి రహస్యంగా ఒట్టిన వలలో దావీదు చిక్కబడకుండా, శత్రువుల చెరలోనికి దావీదు కొనిపోబడకుండా అతన్ని చేయి పట్టి విశాలమైన స్థలానికి, శత్రువులు ఎక్కజాలని ఎత్తైన స్థలానికి, హెచ్చైన స్థలానికి, ఉన్నతమైన స్థావరానికి దావీదుని తీసుకెళ్ళిపోయి ఆ చోట విశాలమైన స్థలంలో ఏ ఇరుకు ఇబ్బందులు లేకుండా, కరువు కాటకాలు లేకుండా, ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉన్నటువంటి ప్రశాంతమైన చోట, నెమ్మది కలిగిన చోట, సురక్షితమైన చోట, నిర్భయంగా నివసించే చోట, కీడు వచ్చునన్న భయం లేని స్థలములో దావీదు పాదాలను నిలిపి స్థిరపరచాడట. దావీదు చెప్తున్నాడు, నా బాధలన్నీ నువ్వు చూసావు, నా బాధలను కనిపెట్టావు, ఆ బాధల్లో నుంచి నన్ను విడిపించి నీ కృపతో నన్ను బలపరిచావు. అందుకు నేను ఆనందభరితుడనై నీ సన్నిధిలో సంతోషించుచున్నాను. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాధలలో ఉన్నటువంటి వారిని బలపరిచే అద్భుతమైన సందేశం. బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు బలవంతులైన, బలహీనులైన, ధనవంతులైన, దరిద్రులైన, అల్పులైన, గనులైన ఒకే ఆలోచన కలిగి ఉంటారు. బాధలలో బంధించబడినప్పుడు, బాధల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు, అనేకమైన కఠినమైన బాధల చేత అదో పాతాళానికి అణగదొక్కబడిన స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆలోచన, దేవుడు నా బాధలను దృష్టించుచున్నాడా లేదా, నా బాధలను చూస్తున్నాడా లేదా, నా ప్రాణ బాధ ఆయనకి అర్థమవుతుందా లేదా, నా గుండెల్లో ఉన్న వేదన, నా ప్రాణములో నేను అనుభవిస్తున్న భయంకరమైన సంఘర్షణ సర్వశక్తిమంతుడైన దేవుడు కనిపెడుతున్నాడా లేదా, మనుషుల్లాగే పై రూపాన్ని చూస్తున్నాడా, అంతరంగంలో జరుగుతున్న ఆవేదనలను గమనిస్తున్నాడా లేదా అనే ఆలోచన అడుగడుగున ప్రతి ఒక్కరిని తట్టుతుంది. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట, భక్తుడు దావీదు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీవు నన్ను సిగ్గుపడనీయకుండా నువ్వు చేస్తున్న ఘనకార్యాలు ఏంటంటే, నా బాధలన్నీ దృష్టిస్తున్నావు, నా ప్రాణ బాధలన్నీ కనిపెట్టి నా యావత్ బాధలో నీవు కూడా బాధను అనుభవిస్తున్నావు. నేను బాధపడుతున్నప్పుడు సంబరపడి సంతోషించకుండా నీకు తగిన శాస్తి జరిగింది అని ఉబలాట పడకుండా నన్ను ఉద్ధరించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, ధైర్యపరచడానికి నేను అనుభవిస్తున్న బాధలో, యావత్ బాధలో నా పక్షంగా నీవు కూడా బాధను అనుభవించావు. నేను అనుభవించుతున్న బాధలన్నిటిలో నుంచి, అధికమైన బాధలో నుంచి, కఠినమైన బాధలలో నుంచి, శత్రు బాధలలో నుంచి, అప్పు బాధలలో నుంచి, అనేకమైన వ్యాధి బాధల్లో నుంచి నన్ను విడిపించడానికి విస్తారమైన కృప నా మీద కుమ్మరించావు. అందు నిమిత్తం నేను ఆనందభరితుడనై సంతోషముతో గంతులు వేయుచున్నాను. దేవుని స్తోత్ర. శత్రువుల కంటే నా తలను నువ్వు పైకెత్తావు, ఆశ్రయపురములో నన్ను భద్రపరిచావు, విశాల స్థలానికి నన్ను తోడుకుని వెళ్ళి నా పాదాలు స్థిరపరిచావు. నీ కృపలను నేను కొనియాడుచు, నీ కృపలో నేను ఆనందించుచు సంతోషభరితుడనై మిమ్ముని ఘనపరుస్తున్నాను అని తన వ్యక్తిగత అనుభూతిని తెలియపరుస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎవ్వరు ఎలాంటి బాధల్లో ఉన్నా, శత్రు బాధల్లో ఉన్నా,
వ్యాధి బాధల్లో ఉన్నా, అప్పు బాధల్లో ఉన్నా, అధికమైన బాధలు అనుభవిస్తూ ఉన్నా, అనేకమైన కఠినమైన బాధల మార్గాల్లో నడిపించబడుతూ జీవితం మీద విరక్తి చెంది విసిగి వేసారిపోతూ ఉన్నా, నిరాశల నీడలో నిట్టూర్పులు విడుస్తూ నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో తల్లడిల్లిపోతూ ఉన్నా, మీకు ఒక శుభవార్త. బాధలో ఉన్న నిన్ను బలపరచడానికి నీవు నమ్ముకున్న నీ దేవుడు, నీవు శరణుజొచ్చి ఉన్న నీ దేవుడు నీ బాధలన్నిటినీ దృష్టిస్తున్నాడు. నీ ప్రాణ బాధలన్నీ కనిపెట్టి వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. పితరుల జీవితాలలో జరిగిన ఓ చక్కని సందర్భం, ఆ సందర్భంలో వాళ్ళు చేసిన కార్యం మీకు వివరంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయము 31వ వాక్యం. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టునను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పడరాని పాట్లు పడుతూ అష్ట కష్టాలు అనుభవిస్తూ నానా విధములైన బాధలతో బంధించబడినటువంటి దినాలు. పితరుల జీవితాలలో దినమంతా బాధ కలుగుతూ ఉన్నది. ప్రతి ఉదయము శ్రమ, ప్రతి ఉదయము శిక్ష వారి మీదకి వస్తూ ఉంది. దినమంతా అనుభవిస్తున్న బాధ, ప్రతి ఉదయాన్నే వారి మీదకి వచ్చుచున్న శ్రమ, శిక్ష, భయంకరమైనటువంటి కఠినమైన పని, ఒత్తిడి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సమయంలో దేవుడు వారు అనుభవిస్తున్న బాధలు చూచాడు, వారి దుఃఖాలు తెలుసుకున్నాడు, వారు పెట్టిన మొర్ర విన్నాడు. ఆ తర్వాత మోషేను లేవనెత్తాడు, అహరోనును తోడుగా ఉంచాడు. వాళ్ళిద్దరి ద్వారా ఇశ్రాయేలీయుల బాధల్లో నుంచి విమోచించాలని కోరుకున్నాడు. యెహోవా మోషేతో చెప్పిన మాటలను అహరోను ఇశ్రాయేలీయులకు వివరించాడు. ఇద్దరు కలిసి వారి కన్నుల ఎదుట అనేకమైన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ రీతిగా విన్నారట. ఏం విన్నారు అనంటే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా తమ బాధను చూడవచ్చి తాము అనుభవిస్తున్న బాధలను కనిపెట్టునన్నమాట. ఇశ్రాయేలీయులను చూడవచ్చి తాము అనుభవిస్తున్న బాధలన్నింటినీ నిదానించి కనిపెడుతున్నాడు అనే మాట ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల చెవిల్లో నాటబడిందో, హృదయపు అంచుల్ని తాకిందో, వాళ్ళంతా ఏం చేశారని రాస్తుందంటే, ఉన్న చోటనే సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి తలల వంచి ప్రభువుని ఆరాధించినట్లుగా, ఘనపరిచినట్లుగా, మహిమపరిచినట్లుగా లేఖనం చెప్తుంది. ఈ పూట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవుడు మన బాధలను చూడవచ్చాడు, మన ప్రాణ బాధలన్నింటినీ కనిపెట్టడానికి దిగివచ్చాడు అన్న మాట మీరు విన్న వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే, తల వంచి నిండు మనసుతో దేవునికి ఆరాధన చెయ్యాలి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు అభాగ్యుడనైన నన్ను, అల్పురాలనైన నన్ను, మంటి మనిషినైన నన్ను చూడవచ్చాడా? నా ప్రాణ బాధలను కనిపెడుతూ ఉన్నాడా? ఇరుకులో నుంచి విశాల దేశంలోనికి తోడుకుని వెళ్ళబోతూ ఉన్నాడా? శత్రువుల వశములో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, సమృద్ధి గల దేశానికి, సంపదలు కలిగిన
దేశానికి నన్ను నడిపించబోతూ ఉన్నాడని సమాచారం మన పితరులు ఎప్పుడైతే విన్నారో వెంటనే వాళ్ళ హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయినాయి. ఆ దేవుని కార్యములతో నిండిపోయినాయి, దేవుని యొక్క మహిమతో నిండిపోయినాయి. వెంటనే వాళ్ళు ఉన్న చోటనే తలలు వంచారు, దేవునికి నమస్కారం చేసి ఆరాధన చేయటం, ఆర్భాటంతో దేవుని మహిమపరచడం ప్రారంభించారు. మీ జీవితంలో నమ్మండి, మీరు అనుభవించుచున్న యావత్ బాధలో నీ దేవుడు బాధ అనుభవించే దేవుడని, నీ బాధలను చూచే దేవుడని. మీరు అనుకోవచ్చు, నా బ్రతుకేంటో నాకే అర్థం కావట్లేదు, దినమంతా నేను బాధలు అనుభవిస్తున్నాను, ప్రతి ఉదయము నా మీదకి శ్రమ వస్తుంది, ఉదయం అయితే చాలు తెలియని చింత, చిరాకు, ఆవేదన, ఆందోళన, ఆవేశం, ఆలోచనలు స్తంభించిపోతున్నాయి, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి, ఈ దినం గడవటం చాలా కష్టంగా ఉంటుంది. ఇంత భక్తి చేస్తున్నాను, నా దేవుడు నన్ను దృష్టిస్తున్నాడా లేదా, నా ప్రాణ బాధలను గమనిస్తున్నాడా లేదా, నా ప్రాణములో నేను అనుభవిస్తున్న దుఃఖాన్ని కనిపెడుతున్నాడా లేదా అని ఆలోచనతో ఉన్న మీకు ఒక శుభవార్త ఏంటంటే, మీరు ఎవరైనా క్రొత్తగా దేవుని మందిరానికి వస్తున్నా, నూతనంగా ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది విశ్వాస యాత్ర చేయుచున్న వాళ్ళైనా, చాలా కాలంగా ఈ విశ్వాస యాత్రలో ఉన్నత ఉపదేశంలో కట్టబడి నడిపించబడుతున్న వాళ్ళైనా మీరు గుర్తించండి, దేవుడు ఆయన శరణుజొచ్చిన భక్తులను, వారి బాధలను ఖచ్చితంగా కన్నులారా చూచే దేవుడు. దేవుని స్తోత్ర. మన దేవునికి ఉన్న పేరుల్లో ఒక శ్రేష్టమైన పేరు, దివ్యమైన స్వభావం ఏంటంటే చూచుచున్న దేవుడు. బాధలను చూస్తాడు. మన పితరులు వాడ ప్రయాణం చేస్తూ సముద్రంలో ఉండగా, ఆ సముద్ర ప్రయాణంలో వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారు. బలమైన పెద్ద గాలి ఎదురై, తుఫాను ఒక ప్రక్క, గాలి ఒక ప్రక్క, ప్రాణభయంతో తల్లడిల్లిపోతూ, గావు కేకలు పెడుతూ, మిక్కిలి కష్టపడి వాడని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ దరికి చేరాలని ఆశపడుతూ ఉండగా, వాళ్ళు మిక్కిలి కష్టపడటం, మిక్కిలి శ్రమ పడటం, మిక్కిలి బాధపడటం కన్నులారా చూచి మెట్ట మీద ఒంటరిగా ప్రార్థన చేయుచున్న ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళను పలకరించి, పరామర్శించి, ధైర్యపరిచి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అని గాలి తుఫానులను గద్దించి, పరిస్థితులన్నీ నిమ్మలపరిచి, వాళ్లకు సంతోషాన్ని, సమాధానాన్నిచ్చి, వాళ్ళను అద్దరికి తెర్చిన ఆశ్చర్యకరుడైన దేవుడు ఈరోజు కూడా మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఎంతమంది బాధల్లో ఉన్నారో, ఎలాంటి బాధల్లో ఉన్నారో ఆ బాధలన్నీ చూస్తున్నాడు, ఆ బాధలన్నీ కనిపెడుతున్నాడు. ఆ బాధలన్నిట్లో నుంచి నిన్ను విడిపించి ఆనందభరితుడుగా, సంతోషభరితురాలుగా ఒక్కొక్కరిని తీర్చిదిద్దునుగాక. శత్రువులు రహస్యంగా నిన్ను చిక్కించుకోవటానికి ఒడ్డిన వలలో, చెరలో నువ్వు పట్టబడకుండా నిన్ను విడిపించి, నిన్ను తప్పించి, నీకు క్షేమమిచ్చి, నిన్ను సురక్షితమైన బాటలో నడిపించి విశాలమైన స్థలానికి తీసుకెళ్తాడు. ఇలాంటి కార్యాలు మీ కన్నులారా చూచేటట్లుగా దేవుడు చెప్తున్న మాట, ప్రియ దేవుని బిడ్డ, నమ్ము. నీ బాధలను ఎవరు చూచినా చూడకపోయినా, నీ ప్రాణములో నీవు అనుభవిస్తున్న భయంకరమైన, చెప్పుకోలేని చేదైన బాధలని, దుఃఖాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నటువంటి బాధలను ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా, ఎవరు గమనించినా గమనించకపోయినా, ఎవరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా, నీవు నమ్ముకున్న నీ దేవుడు మాత్రం, బలవంతుడైన దేవుడు మాత్రం నిన్ను బాధపరిచే దేవుడు కాదైనా నిన్ను బలపరిచే దేవుడు, భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించే దేవుడు, నీ పట్ల ఆయన చిత్తం, సంకల్పం నెరవేర్చే దేవుడు. ఈ శుభ సమయంలో చెప్తున్న మాట, నీ బాధలను నా దేవుడు దృష్టిస్తున్నాడు,
మీ ప్రాణబాధలన్నీ కనిపెట్టి విడిపించునుగాక. మీ ప్రాణంలో ఎలాంటి బాధ ఉందో, మీ గుండెల్లో ఎలాంటి క్షోభ అనుభవిస్తున్నారో, ఏ ఏ పరిస్థితులను బట్టి, ఏ ఏ వ్యక్తులను బట్టి, ఏ ఏ సమస్యలను బట్టి, ఏ ఏ అవసరాలను బట్టి, ఎలాంటి భయంకరమైన వార్తలను బట్టి మీ ప్రాణం చివుక్కుమంటుందో, తల్లడిల్లిపోతుందో, ముళ్ళు గుచ్చినట్లుగా తెలియని బాధ క్షణక్షణం దినమంతా నేను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీరంతా దేవుని పాదాల చెంత ఆయన రెక్కల నీడలో శరణుజొచ్చి వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మీద దృష్టి పెడతాడు. మీ బాధలను కనిపెట్టి మిమ్మల్ని విడిపించి మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. ఆవేదనలన్నింటినీ ఆవిరి చేసి అత్యధికమైన ఆనందం మీ అందరి హృదయాల్లో కుమ్మరించునుగాక. మీ కన్నీళ్ళన్నీ తుడిచివేయునుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. మీ అందరి పాదాలు జారిపడకుండా, శత్రువుల చెరలో మీరు చెరపట్టబడకుండా దేవుడు విడిపించి విశాలమైన స్థలములో, స్థిరమైన చోట, బలమైన చోట, పరిశుద్ధ ఆలయములో, దేవుడున్న చోట మీ అందరి పాదాలు స్థిరపరుచునుగాక. ఈ మాటలిని ఆమేన్ చెప్పటం, హల్లెలూయా చెప్పటం, ఆనందించడం కాదు. కానీ మన పితరులు ఏం చేశారని రాస్తుందంటే, తల వంచి నమస్కారం చేశారు. ఏం చేశారండి? తల వంచి యెహోవా తమ్మును చూడవచ్చి తమ బాధలను కనిపెట్టెననే మాట విని తల వంచి నమస్కారం చేశారు. నమస్కారం అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్, మొక్కుట, ఆరాధించుట, ఘనపరచుట, కొనియాడుట, పూజించుట అని రాయబడింది. మీరంతా పరాక్రమశాలి అయిన దేవుణ్ణి కొనియాడేటట్లు, ఘనపరచడానికి మీరంతా మిమ్మల్ని మీరు తగ్గించుకొని నిండు మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, నా దేవా, నా ప్రభువా, బలహీనుడనైన నన్ను అయ్యా చూచావా, నా ప్రాణబాధలన్నీ దృష్టిస్తున్నావా, ఎంతటి వాడను, ఏ పాటి దానను అని మీరు ప్రభుతో చెప్పి మనసారా ఆయన మహిమపరచగలిగితే ఇక మీదట ఆయన శరణుజొచ్చిన మీ జీవితాల్లో దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ప్రాణబాధలు ఎల్లప్పుడూ కనిపెట్టి ఆయన విడిపించి ఘనకార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. బాధలో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలలో జరిగే కార్యాలు ఏమిటో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్తాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 6వ శరణం. 14వ కీర్తన 6వ శరణం. బాధపరచబడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం గట్టిగా. 14వ అధ్యాయం 5వ శరణం కూడా చదువుకోండి. ఇక్కడ రాయబడిన మాటలు నేను మీకు వివరంగా చెప్తాను. తల్లపైకి చూడండి. నీతిమంతుల సంతానము పక్షముగా దేవుడు ఉన్నాడు. ఎవరైతే యేసు రక్తంతో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి, ఆత్మానుసారంగా నడుచుకుంటారో, దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉంటారో, దేవుడు వారి పక్షంగా ఉంటాడు. బాధపరచబడు వారి ఆలోచనలను, అభిప్రాయాలను, ఉద్దేశాలను, తలంపులను, వాళ్ళు చెప్పే సలహాలు, చక్కని దిశా నిర్దేశాన్ని చాలామంది తృణీకరిస్తున్నారట. కానీ ఆ బాధపరచబడుతున్నటువంటి వారందరికీ బలవంతుడైన దేవుడు
ఆశ్రయమై ఉన్నాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ మీరు బాధలో ఉండి ఏదైనా ఒక పరిష్కార మార్గం, ఓ చక్కని సలహా, ఒక మంచి ఆలోచన, ఒక మంచి అభిప్రాయం ఎవరితో అయినా షేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? నువ్వే బాధల్లో ఉన్నావు, నువ్వెంత ఆలోచన చెప్తున్నావు కదా, నువ్వు ముందు బయటికి రా నాయనా, తర్వాత చెబుతావు కానీ మాకు ఆలోచన అని ప్రతి వాడికి లోకువైపోతారు. అపజయం పాలైన వాళ్ళు, ఓటమి పాలైపోయినటువంటి వాళ్ళు, నిరాశలో ఉన్నవాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళు, నిలువ నీడలేనటువంటి వాళ్ళు, బాధలతో బంధించబడి బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఆలోచన చెప్పినా అందరూ తృణీకరించేవాళ్ళే, అందరూ అపహాస్యం చేసేవాళ్ళే, అందరూ హేళన చేసేవాళ్ళే. కానీ ఆ బాధపరచబడుతున్న వాళ్ళకి మాత్రం దేవుడట ఆశ్రయమై, ఆధారమై, అద్భుత రీతిగా వాళ్ళ సపోర్టుగా ఉండి, వాళ్ళకి సహకారుడుగా ఉండి, వాళ్ళ పక్షము వహించి ఘనకార్యములు జరిగించునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మీకు వివరంగా చెప్తాను. ఇంకొక మాట చదువుకుందాం, చూడండి, చాలా చక్కని మాట. 22వ కీర్తన 24వ శరణం. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆ బాధను చూచి అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. బాధపరచబడు వారికి ఆయన తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా బాధపరచబడువాడు దేవునికి మొర్రపెట్టగా ఆయన బాధపరచబడు వారి మొర ఆలకించుచున్నాడు. దేవునికి స్తోత్ర. చూడండి, బాధపరచబడుతున్నటువంటి వారి ఆలోచనను చాలామంది తృణీకరిస్తున్నారట. కానీ మన దేవుని గురించి రాయబడినటువంటి చక్కని మాట ఏంటంటే, బాధపరచబడుతున్నటువంటి వ్యక్తిని దేవుడు మాత్రం తృణీకరించట్లేదట. బాధలో ఉన్నటువంటి వ్యక్తిని, వాని రూపాన్ని, వాని పరిస్థితులను చూచి అసహించుకోవట్లేదట. బాధల్లో వీని ముఖ కవళికలేంది ఎలా మారిపోయినాయి, వీడి స్థితి ఏంటి ఎలా దిగజారిపోయింది, ఎలాంటి అవస్థలు పడుతున్నాడేంటి, ఆవేదనలో మానసిక ఒత్తిడిలో లోనై మనసు అంతా విచ్ఛిన్నమైపోయినట్టుంది, పిచ్చోళ్ళలాగా మారిపోతున్నాడు అని చూచి, బాధపడుతున్న వాని ముఖాన్ని చూచి అసహించుకోవట్లేదు, బాధపరచబడుతున్న వాని చూచి తృణీకరించట్లేదు, బాధలో ఉన్నటువంటి వానికి ముఖమును మరుగు చేయట్లేదు, ముఖమును దాటవేయట్లేదు, తప్పించుకుని పోవట్లేదు. అమ్మో వాడు ముఖం నేను చూడలేని, చాలా బాధల్లో ఉన్నాడు, వాడు చాలా అసహ్యంగా ఉన్నాడు, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు, వాడికి నా ముఖాన్ని చూపించలేను అని ముఖాన్ని మరుగు చేయట్లేదు, ముఖాన్ని దాచట్లేదు, బాధలో ఉన్నవాడిని చూచి అసహించుకోవట్లేదు, బాధపరచబడుతున్న వాడిని చూచి తృణీకరించట్లేదు. బాధలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో బహు వినయముగా తమ బాధంతా దేవుని సన్నిధిలో తెలియజెప్పుకుంటుంటేనట, దేవుడు చెవియొగ్గి బాధలో ఉన్నవాడు పెడుతున్నటువంటి ప్రార్థన అంతా ఆలకిస్తున్నాడట. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. నేను దేవుని వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఒకవేళ తృణీకరిస్తున్నా, ఇంటి వాళ్ళే తృణీకరిస్తున్నా, అన్నదమ్ములే తృణీకరిస్తున్నా, తల్లిదండ్రులే తృణీకరిస్తున్నా, కట్టుకున్న భర్తే తృణీకరిస్తున్నా, కన్న తల్లిదండ్రులే తృణీకరిస్తున్నా, అయిన వాళ్ళే తృణీకరిస్తున్నా, అందలములో ఉన్నవారే తృణీకరిస్తున్నా, ఆత్మీయులే తృణీకరిస్తూ ఉన్నా, దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీ మొర్ర ఆలకిస్తాడు, నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. మంచి రోజులు మీరు చూడబోతున్నారు. నీతిమంతుల పక్షముగా నిలిచి ఉన్న దేవుడు
వారికి ఆశ్రయంగా ఉండి వారి మొర్ర ఆలకించి తృణీకరించకుండా, అసహ్యపడకుండా, ముఖమును మరుగు చేయకుండా అన్ని విషయాల్లో అందుబాటులో ఉండి ఘనకార్యాలు జరిగించగలిగిన సర్వశక్తిగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ మీరు తృణీకారానికి లోనయ్యారా? అందరూ మిమ్మల్ని గోంగూరలో పురుగు తీసినట్లుగా తీసేస్తున్నారా? మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారా? పెదాలు విరుస్తున్నారా? తలలు ఎగరేస్తున్నారా? విచిత్రంగా అహంకారపు చూపులు చూస్తున్నారా? లెక్కలేంతనంగా మాట్లాడుతున్నారా? అందరి చేత చిన్న చూపు చూడబడుతున్నారా? ఏం కంగారు పడబాకండి. మీ స్థితి ఎంత దయనీయంగా మార్చబడినా ఆ బాధల వలయములో బంధించబడిన నీవు విశ్వాసపు నేత్రాలతో దేవుని వైపు చూచి, నీతిమంతుడివి, నీతిమంతురాలవైన నీవు, దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నన్ను చూస్తాడు, నన్ను గమనిస్తాడు, నన్ను అసహించుకోడు, నన్ను చేదరించుకోడు, నాకు ఆశ్రయమై ఆధారమై నన్ను బలపరచడానికి నా మొర్రలు విని ఈ బాధలన్నిటిలోంచి నన్ను విడిపిస్తాడని విశ్వాసంతో మీరు మొర్రపెట్టండి. ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఎంతటి బాధలో ఉన్నా ఆ బాధ అంతట్లో నుంచి నీకు ఒక విడుదల కలుగునుగాక. తృణీకరించబడుతున్నటువంటి మీ జీవితాల్లో మీరు ఎంతమంది ఎవరి చేత తృణీకరించబడుతున్నారో నాకు తెలియదు, కానీ తృణీకరించబడుతున్నటువంటి మీ బాధను దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. మీ మొరలు దేవుడు విని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీకు అర్థమవటానికి ఒక చిన్న సందర్భం చెప్తాను బైబిల్లో నుంచి. గిలాదు వాడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి వ్యక్తి యెఫ్తా. ఇతడు వేశ్య కుమారుడు అని బైబిల్ చెప్తుంది. గిలాదు యెఫ్తాని కనిన తర్వాత ఇంకా చాలామంది కుమారులకు జన్మనిచ్చాడు. వాళ్ళంతా ఒకరోజు యెఫ్తా దగ్గరికి వచ్చి అన్నారు, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు, వేశ్యకు పుట్టినవాడవు, మా తండ్రితో కూడా నీకు స్వాస్థ్యం లేదు. నువ్వు పరాక్రమవంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, జయాలు నీ ద్వారా రావచ్చు, అందరూ నిన్ను చూచి భయపడవచ్చు, కానీ నీ జన్మ చాలా అసహ్యమైన జన్మ. నిన్ను కన్న తల్లి ఒక వేశ్య, ఒక అన్యస్త్రీ, కాబట్టి మా తండ్రితో నీకు పాలు పంపులు లేవు అని తృణీకరించి హేళనగా మాట్లాడి అందరి మధ్యలో అల్లరి పాలు చేసి అవమానంగా మాట్లాడారు. ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేనటువంటి యెఫ్తా వారి మధ్యలో నుంచి తోపు దేశానికి పారిపోయాడు. అక్కడికి వెళ్తే కొంతమంది అల్లరి జనం, అల్లరి చేసే కుర్రకారు కొంతమంది యెఫ్తాతో కూడా చేరారు. వాళ్ళతో కూడా కలిసి సంచరిస్తూ ఉన్నాడు. ఒక గడ్డు కాలం, ఒక ఆపద కాలం, ఒక అపాయకరమైన కాలం వచ్చింది ఇజ్రాయేలీలకి. అమ్మోనీయులు అకస్మాత్తుగా ఇజ్రాయేల్ మీద దండెత్తి వచ్చారు. వాళ్ళతో పోరాడే పోరాట పటిమ, దమ్ము, ధైర్యం లేనటువంటి ఇజ్రాయేలీలోకి ఈ యెఫ్తా గుర్తొచ్చాడు. వెంటనే యెఫ్తా అడ్రస్ కనుక్కొని యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, యెఫ్తా, నువ్వు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసినట్లయితే నువ్వు మా అందరి మీద ప్రధానిగా ఉంటావు, నీవే అధిపతిగా ఉంటావు, నీవే మాకు బాసుగా ఉంటావు అని మాట్లాడారు. ఎంత విచిత్రమో చూడండి. మాతో నీకు స్వాస్థ్యం లేదు, నువ్వు ఒక వేశ్యకు పుట్టినవాడివి, అన్య స్త్రీకి పుట్టినవాడివి, తండ్రి స్వాస్థ్యములో చిల్లి గవ్వ కూడా స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, వస్తువులు కానీ, స్వాస్థ్యం కానీ ఏది లేదురా, పోరా, నీకు దిక్కున్న చోట చెప్పుకోరా అని ఎలివేసినటువంటి వాళ్ళే వచ్చి చెప్తున్నారు. నువ్వు గనక ఈ విషయంలో మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటే
నీవే మా మీద బాస్ అయిపోతావు, మాకు అధిపతిగా ఉంటావు అని చెప్తే యెఫ్తా దేవుని సందులోకి వెళ్ళిపోయి తన సంగతి అంతా దేవునితో చెప్పుకొని కుమిలి కుమిలి ఏడ్చి ఆ ప్రార్థనా పూర్వకంగా అమ్మోనీల మీద యుద్ధానికి వెళ్ళాడు. అఖండమైన అత్యధిక విజయోత్సవాలతో తిరిగి వచ్చి ఇశ్రాయేలీయులకు ప్రధానుడిగా అధిపతిగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్ర. తృణీకరించబడిన రాయి తలకు మూలరాయిగా మారినట్లుగా ఎవరి మధ్యలో తృణీకారానికి గురయ్యాడో, నిరాకరించారో, అసహించుకున్నారో, ముఖమును మరుగు చేసుకున్నారో, రే యెఫ్తా నీ ముఖం మాకు చూపించబాకరా, నీ ముఖమే చూడలేకపోతున్నావురా అని చెప్పారో వాళ్ళకి యెఫ్తా దిక్కుగా మారాడు, యెఫ్తా ఆసరాగా మారాడు, యెఫ్తా అండగా మారాడు. మీ జీవితంలో కూడా ఒకవేళ అందరి మధ్యలో అవమానపడిపోయారా, అందరి మధ్యలో అసహ్యులుగా నిలబడ్డారా, అందరు మిమ్మల్ని వింతగా విచిత్రంగా విడ్డూరంగా చూస్తున్నారని కుంగి కుమిలిపోతున్నారా? ఏం బాధపడబాకండి. ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని అసహించుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని అన్యులను చూసినట్లుగా చూశారో, అపవిత్రులు చూసినట్లుగా చూశారో, ఘోరమైన పాపులను చూసినట్లుగా చూశారో, వాళ్ళకి మీ అవసరం వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎక్కడ తృణీకరించబడ్డారో అక్కడే మీరు ఘనపరచబడేటట్లుగా, ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తులుగా మారేటట్లుగా దేవుడు కార్యాలు మీ అందరి జీవితాల్లో నూతన పరిచి జరిగించునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడే జయం, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే మరలా మీరు సంపాదించుకోబోతున్నారు, ఎక్కడ అవమానాన్ని అనుభవించారో అక్కడే అభిమానాన్ని చూడబోతున్నారు, ఎక్కడ మీ మీద నింద మోపబడిందో అక్కడే మీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు. ఎలాంటి ఘనకార్యాలు మీ జీవితంలో జరగబోతున్నాయి. నీతిమంతుల పక్షముగా నిలిచి ఉన్న దేవుడు ఎక్కడ మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడ మీరు అసహించబడ్డారో, ఎక్కడ మీరు చెడ్డవారని మీ పేరు కొట్టివేయబడిందో, నింద పాలై అవమాన పాలై జీవితంలో ఇంకా నేను ఇక కోలుకోలేను, నాకు మంచి రోజులు రావు అని ఆవేదన అనుభవించారో, అదే ప్రజల మధ్యలో, అదే జనుల మధ్యలో, అదే సహోదరుల మధ్యలో, అదే గ్రామస్తుల మధ్యలో, అదే సంఘస్థుల మధ్యలో దేవుడు మీ తలెత్తే రోజులు రాబోతున్నాయి. అట్టి కార్యం మీరు కన్నులారా చూచెదరుగాక, చెవులారా విందురుగాక. ఆమేన్. అలాంటి శుభ పరిణామం మీ జీవితంలో జరగాలి అని అంటే మీరేం చేయాలంటే నీతిమంతులుగా మారాలి. నీతిమంతుల పక్షాన దేవుడు నిలిచి ఉంటాడు. నీతిమంతుడు మొర్రపెట్టగా, దీనుడు మొర్రపెట్టగా దేవుడు ఆలకించి బాధలన్నిటిలో నుంచి, శ్రమలన్నింటిలో నుంచి, ఆపదలన్నింటిలో నుంచి, భయములన్నింటిలో నుంచి విడిపించి గొప్ప గనులుగా చెయ్యునుగాక. 2 మాటలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, బాధలు దృష్టిస్తున్నాడు, ప్రాణబాధలన్నీ కనిపెడుతున్నాడు. అందుకని మనం ఆయన కృపను బట్టి ఆనందభరితులమై సంతోషించాలి. ఆ తర్వాత మనం తల వంచి సాగిలపడి ఆయన్ని ఆరాధించాలి. ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే మనం ఆయన శరణు చొచ్చి, నన్ను ఎన్నడూ సిగ్గుపడని బాకండి, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను అని మనం వేడుకున్నప్పుడు దేవుడు మనం దృష్టిస్తాడు, మన ప్రాణబాధలను కనిపెట్టి విడిపిస్తాడు. 2వ మాట చెప్పాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉంటాడు. మిమ్మల్ని బలవంతులు ఒకవేళ తృణీకరిస్తూ ఉన్నా, మీ ఆలోచనలను తృణీకరిస్తూ ఉన్నా, దేవుడు మాత్రం బాధపరచబడుతున్న వాళ్ళ బాధను చూచి తృణీకరించడు, వాళ్ళను చూచి అసహ్యపడడు, వాళ్ళకి ఆయన తన ముఖాన్ని మరుగు చేయుడు. వాళ్ళు మొర్ర పెడితే శ్రద్ధగా ఆలకించి బాహువు చాపి బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యెఫ్తా ఎక్కడ తృణీకరించబడ్డాడో అక్కడే మూలరాయిగా మార్చబడి అధికుడిగా, ప్రధానుడిగా చేయబడ్డాడు. మీ జీవితాల్లో ఎక్కడ అవమానాన్ని అనుభవించారో అక్కడే మీకు మంచి పేరు, ఖ్యాతి అనుగ్రహించి ఘనపరిచి బలమైన గొప్ప కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మరొక మాట చెప్తాను చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 15వ వాక్యం. శ్రమపడు వారిని వారి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని ఈ మాట నోట్ చేసుకోండి. బాధ వలన వారిని విధేయులుగా చేయును. తలలు పైకెత్తి చూస్తే నేను మీకు వివరంగా ఈ మాటలు చెప్తాను. దేవుని బిడ్డల జీవితాలలో న్యాయవంతులుగా, యథార్థవంతులుగా, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన నీతిమంతుల జీవితాలలో నిప్పురవ్వల వంటి నిందలకి, అగ్ని వంటి మహాశ్రమలకి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఎంతకాలం ఈ శ్రమల కొలిమిలో పుటం వేస్తాడు? ఈ బాధల్లో బంధించి పరీక్షిస్తాడు. అసలు యథార్థవంతులని, నీతిమంతులకి బాధలకు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? విస్తారమైన శ్రమలకు దేవుడు ఎందుకు అనుమతిని ఇస్తున్నాడు? నిప్పురవ్వల వంటి నిందలు, నిప్పురవ్వల వంటి శ్రమలు ఎందుకు విశ్వాస జీవితంలో కొనసాగుతున్న దేవుని పిల్లల జీవితాల్లో వస్తున్నాయి? వాటిల్లో విలవెల్లాడిపోతున్నారు దేవుని బిడ్డలు అని అంటే, నాకు నచ్చిన మంచి మాట ఇక్కడ రాసి ఉంది. ఏంటంటే, బాధ వలన, శ్రమ వలన, కష్టము వలన, నింద వలన, భయంకరమైన పరీక్షల వలన దేవుని పిల్లలట విధేయులుగా చెయ్యబడాలి. దేవునికి స్తోత్ర. అంటే రక్షణ మార్గాల్లో నడిపించబడుతున్న, విశ్వాసాన్ని కాపాడుకుంటున్న, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్న మన జీవితాల్లో కొన్నిసార్లు అవిధేయత, మూర్ఖత్వం, తిరుగుబాటు, తెలియని అహంకారం అంతరంగంలో ఎక్కడో క్రియ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు క్రియ చేస్తూ ఉంటుంది. అయితే దేవుడు తన భక్తుల జీవితాల్లో ఎక్కడ అతిశయం కానీ, అహంకారం కానీ, అవిధేయత కానీ, మూర్ఖత్వం కానీ, లోబడనొల్లని స్వభావం కానీ, తిరుగుబాటు కానీ, దేవునికి విరోధమైన ఏ దుష్కార్యాలు కానీ లేకుండా చేయటానికి బలమైన బాధలకి, కఠినమైన బాధలకి, అధికమైన బాధలకి, శత్రు బాధలకి, వ్యాధి బాధలకి, అప్పు బాధలకి అనుమతిస్తాడు. చూసుకో వాళ్ళని అని ఒక్కసారిగా కట్టగట్టుకొచ్చినట్లుగా బాధలన్నీ ఒకేసారి వస్తాయి. అప్పు బాధ ఒకేసారి, అనారోగ్యం బాధ ఒకేసారి, శత్రు బాధ ఒకేసారి, రకరకాల బాధలు, దినమంతా బాధల మధ్యలో మనం కాపురం చేయాల్సి వస్తుంది. బంధువులంతా రాబంధుల్లాగా పిక్కు తింటున్న పరిస్థితులు, బాధల్లో మనం ఏం చేయాలో అంతుబట్టని పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. ఎందుకు అని అంటే, ఇక్కడ విచిత్రమైన మాట, ఈ మాట ఇంక బైబిల్లో ఎక్కడ మీకు కనబడదు. అదేంటంటే, బాధ వలన, శ్రమల వలన నీతిమంతులను, యథార్థవంతులను, భక్తిపరులనైనా విధేయులుగా చేయుచున్నాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మీకు చెప్తాను చూడండి, విచిత్రమైన మాట. రాజుల మొదటి గ్రంథం 11:39. క్రియలను బట్టి, వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. తలలో పైకి చూడండి, మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ దేవుడు యెరోబాము అనే ఒక వ్యక్తితో మాట్లాడుతూ దావీదును గురించి, దావీదు సంతానాన్ని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమనంటే, నేను దావీదు సంతతి వారిని వాళ్ళు చేసిన చెడు క్రియలను బట్టి, దుష్ట క్రియలను బట్టి, తిరుగుబాటు క్రియలను బట్టి, హేయ క్రియలను బట్టి వారిని నేను బాధిస్తాను, దండిస్తాను,
శిక్షిస్తాను, దెబ్బ కొడతాను వాళ్ళని, గాయపరుస్తాను వాళ్ళని, కానీ వాళ్ళని సమూలంగా నిర్మూలన చెయ్యను, నిత్యము వాళ్ళని బాధ పెట్టను, హృదయపూర్వకంగా నరునికి, దావీదు సంతతి వారికి విచారమైన బాధనైనా నేను కలుగజేయను, నిత్యము నేను దావీదు సంతతి వారిని బాధింపను, బాధలలో విడిచిపెట్టను. నాకు భలే నచ్చిన మాట అండి ఇది, భలే నచ్చిన మాట. దేవుడు తన పిల్లలను క్రమపరచడానికి, సరి అయిన త్రోవలోనికి నడిపించడానికి, త్రోవ తప్పిపోతున్నటువంటి వారిని మంచి త్రోవలోనికి, చక్కని త్రోవలోనికి నడిపించుకోవటానికి, దుష్కార్యాలు చేయుచున్న వారిని సత్క్రియలు చేసేవారిగా, సత్కార్యముల యందు ఆసక్తి కలిగిన వారిగా నిలబెట్టుకోవటానికట ఏం చేస్తాడంటే, వాళ్ళు చేయుచున్న చెడు క్రియలను బట్టి, హేయ క్రియలను బట్టి, దుష్ట క్రియలను బట్టి, తిరుగుబాటు క్రియలను బట్టి, దేవునికి విరోధమైనటువంటి కార్యములను బట్టి వారిని బాధ పెట్టడానికి కొంతకాలం అనుమతిస్తాడట, కానీ నిత్యము బాధ పెట్టడు. అంటే దీని అర్థం ఏంటి? ఆ బాధ ఎందుకు అనుమతించాడు? ఆ బాధలకు ఎందుకు దేవుడు అప్పగిస్తున్నాడు దావీదు సంతతి వారిని అని అంటే, ఆ బాధలో వాళ్ళు విధేయత నేర్చుకోవాలి, వాళ్ళ జీవితాన్ని కట్టుకోవాలి, వాళ్ళ జీవితాలను స్థిరపరచుకోవాలి, వాళ్ళ జీవితాలను క్రమపరుచుకోవాలి, వాళ్ళ జీవితాలు దేవునికి ఇంపుగా, దేవునికి సంతోషకరంగా మార్చబడాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి బాధలకి అనుమతిస్తున్నాడు. కానీ ఆయన హృదయపూర్వకంగా మాత్రం ఏ నరునికి బాధ అయినా, విచారమైన కలుగజేసే దేవుడు కాదు. దేవుని స్తోత్ర. బాగా బాధలు ఎక్కువైపోయింది అనుకోండి, ఒకవేళ ఆయన బాధ పెట్టినా కానీ తన కృపా సమృద్ధిని బట్టి మన మీద మరలా జాలిపడునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. కనుక ఎందుకు దేవుడు కూడా నన్ను బాధ పెడుతున్నాడా? దేవుడు కూడా నన్ను బాధలకు అప్పగిస్తున్నాడా? మొన్నటిదాకా నా మాటిని చక్కగా చదువుకుని, చక్కగా మందిరానికి వెళ్ళి, చక్కగా పరిచర్య చేస్తున్న నా కొడుకు నా మాట వింటలేదు, నా మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. మందిరానికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, పరిచర్య చేయమంటే చేయట్లేదు, కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు, బాధ్యత లేకుండా ఏంటి నాకు ఈ కర్మ? భర్త వలన ఆదరణ లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, నవ్వు లేదు. కన్న బిడ్డల ద్వారా వాళ్ళని బట్టి అన్న కొంచెం నెమ్మదిగా, ధైర్యంగా, సంతోషంగా బ్రతుకుదాం అనుకుంటే వీళ్ళ ప్రవర్తన పద్ధతులు కూడా ఎలా మారిపోయినాయని కృంగిపోతున్న తల్లి, నీ బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప పరివర్తన కలుగు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఆ బిడ్డలలో విధేయత కలిగిన మనస్సును దేవుడు పుట్టించబోతున్నాడు. అవిధేయతను, మూర్ఖత్వాన్ని, తిరుగుబాటు స్వభావం తొలగించి విప్లవాత్మకంగా విధేయత కలిగిన మనస్సును నిజముగా దయచెయ్యునుగాక. యేసుక్రీస్తును గురించి ఒక మంచి మాట చెప్తాను చూడండి. యేసుక్రీస్తుని గురించి దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు తాను కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన, బాధల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. అంటే బాధల బడిలో బలవంతుడైన దేవుడు భవిష్యత్ ప్రణాళికలను రూపొందించడానికి, విధేయులుగా మార్చడానికి ఒక మంచి ప్లాన్, ఒక మంచి ప్రణాళిక, మంచి ఉద్దేశం కలిగి మనలందరినీ ఏ బడిలోకి పంపిస్తున్నాడంటే బాధల బడిలోని పంపిస్తాడు. ఏ బడిలోకి? గవర్నమెంట్ బడిలో కాదు, ప్రైవేట్ బడిలో కాదు, భాష్యంలో కాదు, చైతన్యలో కాదు, నారాయణలో కాదు. దేంట్లో పంపిస్తున్నాడు? బాధల బడిలో పంపిస్తాడు. అక్కడ పంపించి అక్కడ భవిష్యత్తు ప్రణాళికలను మన కొరకు నియమించి, నిర్ణయించి, అక్కడ మనల్ని బలపరిచి, మనకు విధేయత నేర్పించి మన జీవితంలో ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుని స్తోత్ర. ఒక విశ్వాసి జీవితంలో, ఒక సేవకుడి జీవితంలో, ఒక బ్రదర్ జీవితంలో, ఒక సిస్టర్ జీవితంలో విధేయత లేకుండా ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా,
ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నా వేస్ట్ అంతే. ఎందుకంటే బైబిల్ అంటుంది, అవిధేయత ఎక్కడ ఉంటుందో, ఎవరిలో ఉంటుందో అక్కడ సకలమైన అపవిత్రాత్మ శక్తులన్నీ ఉంటాయి. విధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణమైన ఆశీర్వాదాలు నిలిచి ఉండునుగాక. కనుక దేవుని పిల్లల్లో ఉండాల్సింది ఏంటంటే విధేయత, లోబడే స్వభావం. ఇది ఎక్కడొచ్చిద్ది, ఇది ఎలా వచ్చింది అని అంటే ఒక్క బాధ వలన మాత్రమే, ఒక్క శ్రమ వలన మాత్రమే, ఒక్క శోధన వలన మాత్రమే, ఒక్క ఇబ్బంది వలన మాత్రమే, ఒక్క కరువు వలన మాత్రమే ఈ యొక్క విధేయత అనేది మనకి దేవుడు నేర్పిస్తాడు. అందుకే బలవంతుడైనటువంటి దావీదు ఈ రీతిగా మాట్లాడతాడు. ఏమనంటే, శ్రమల పాలై నేను దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. అంటే దావీదు ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎన్ని ఘన విజయాలు స్వతంత్రించుకున్న వ్యక్తి అయినా, దేవునికి ఎంత ఇష్టానుసారమైన వ్యక్తి అయినా, ఎంత యథార్థంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి అయినా సరే, అతని జీవితంలో అతనిలో దేవుడు దీనత్వాన్ని కోరుకున్నాడు, విధేయతను కోరుకున్నాడు, తగ్గింపు జీవితాన్ని కోరుకున్నాడు. అది ఎలా వచ్చింది అని మాస్టర్ ప్లాన్ వేశాడు. విస్తారమైన శ్రమ, శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన, యుద్ధం వెంబడి యుద్ధం, పోరాటం వెంబడి పోరాటం దేవుడు అనుమతించాడు. ఆ శ్రమల బడిలో దావీదుకు దేవుడు దీనత్వాన్ని, విధేయతని నేర్పించాడు. ఏ వ్యక్తి శ్రమల బడిలో విధేయత నేర్చుకుంటాడో, ఓర్పును నేర్చుకుంటాడో, సహనం కలిగి సాక్షిగా తేజరెళ్ళటానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితాలలో సంపూర్ణమైన ఆశీర్వాదం, అత్యున్నతమైనటువంటి హెచ్చింపు, ఘనత దేవుడు దయచేయునుగాక. యేసుక్రీస్తు వారు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు గనక త్రిలోకాలలో ఆయన హెచ్చించబడ్డాడు. అన్ని నామాల కంటే ఆయన నామం పైనామంగా ఉంచబడింది. పరలోకమందే కానీ, భూలోకమందే కానీ, పాతాళమందే కానీ ఆయన అందరికంటే పైవాడిగా ఉన్నట్లు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఈ త్రిలోకాలలో హెచ్చింపు, ఘనత స్వతంత్రించుకోవటానికి యేసుక్రీస్తులో మనం నేర్చుకోవాల్సిన కీలకమైన అనుభవం ఏంటంటే, ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే, ఆయన తాను పొందిన బాధల వలన విధేయుడుగా చేయబడ్డాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మనం శ్రమలలో, బాధల్లో అవిధేయులుగా మారిపోకూడదు, మూర్ఖులుగా మారిపోకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు, దేవుణ్ణి దూషించకూడదు, సణిగి గొనిగి అపారమైన కృపకు దూరం కాకూడదు. ఎంత శ్రమలు వస్తాయో రానియండి, ఎన్ని శోధనలు వస్తాయో రానియండి, వాటికి ఎదురు నిలిచి పోరాడండి. మన దేవుడు మనలను నిత్యము బాధించే దేవుడు కాదు, నిత్యము బాధించే దేవుడు కాదు. హృదయపూర్వకంగా బాధ, విచారం, కన్నీళ్లు రప్పించే దేవుడు కాదు. బాధలో నువ్వు తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఉంటే, ప్రాణం పోవునంతగా నువ్వు కృంగిపోతూ ఉంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. కృపా సమృద్ధిని బట్టి నీ మీద జాలిపడి బాధలన్నిటిలో నుంచి నిన్ను విడిపించి విధేయుడిగా మార్చి విజయ శిఖరం ఎక్కించునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. 3వ మాట ఏంటంటే, బాధ వలన, బాధను బట్టి, బాధల నిమిత్తము, బాధల బడిలో భక్తులందరికీ బాధ్యత కలిగిన విధేయతను దేవుడు నేర్పించునుగాక. మరొక్క మాట చదువుకుందాం. 119వ కీర్తన 50-51. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. బాధలలో బంధించబడినటువంటి వ్యక్తి దేనిని కోల్పోతాడు అని అంటే నెమ్మదిని కోల్పోతాడు. అందుకే మోషే కూడా కీర్తనలో ఈ రీతిగా మాట్లాడతాడు. నా హృదయములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగజేయుచున్నది. అంటే విచారములు ఎచ్చుగా ప్రబలినప్పుడు, శ్రమలు బాధలు అధికమై కఠినమైన బాధలు ప్రాణాన్ని తల్లడెలా చేస్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో ఎంత బలవంతుడైనా, ఎంతటి ప్రార్థనాపరుడైనా, ఎంతటి విశ్వాసం కలిగిన వాళ్ళైనా, ఎంత పరిశుద్ధతలో పట్టభద్రులైనటువంటి వాళ్ళైనా సరే డీలా పడిపోతారు, నెమ్మదిని కోల్పోతారు. కలవరాలతో, కన్నీళ్లతో, కంగారు పడిపోతూ, అవస్థలు పడి ఆందోళనకి గురైపోతూ ఉంటారు. ప్రాణంలో నెమ్మది ఉండదు, ప్రాకారంలో నెమ్మది ఉండదు, ఇంట్లో నెమ్మది ఉండదు, సంఘంలో నెమ్మది ఉండదు. ఎక్కడికి వెళ్ళినా నెమ్మది కరువైపోద్ది. ప్రతికూల పరిస్థితులు, ఊహించని పరిణామాలను బట్టి మనసంతా కకావికలమైపోతూ ఉంటుంది, హృదయం అంతా బద్దలైపోతూ ఉంటుంది. ఎంత నిమ్మళంగా ఉండాలన్నా, ఎంత నిబ్బరంగా ఉండాలన్నా, ఎంత నిశ్చింతగా ఉండాలన్నా, ఎంత కుదురుగా ఉండాలన్నా, ఎంత నిలకడగా నికరంగా ఉండాలన్నా ఉండలేని పరిస్థితి. కుదురుగా కూర్చోలేం, నిలకడగా నిలబడలేం, కడుపు నిండా తిండి తినలేం, కంటి నిండా నిద్రపోలేం. ఏదో తెలియని అశాంతి, ఆవేదన మనల్ని అల్లాడిస్తూ ఉంటుంది. అలాంటి బాధలో మీకు నెమ్మది కలగాలి అని అంటే బైబిల్ చెప్తున్న మాట, బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా చేయాల్సిన పని ఏంటంటే, ఈ బాధ ఏం చేసిద్దంటేనండి, బాధ ఏం చేసిద్దో తెలుసండి, మరణపు అంచుల్లోకి ఈడ్చుకెళ్ళిపోతాయి. అందుకే ఆ కీర్తనలో మనం చదువుకున్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అంటే ఇక చావుకి చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు, మరణపు అంచులోకి వెళ్ళిపోయాడు భక్తుడు. జీవన మరణాలతో పెనుగులాడుతున్నాడు, కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరణమే శరణ్యం అని మరణ భయంతో తల్లకిందులైపోతున్నాడు. బాధలు ఒక వ్యక్తిని మరణపు అంచులోనికి ఈడ్చెళ్ళిపోయినాయి. కనుక ఇలాంటి బలహీనమైన గడియలలో నెమ్మదిగా ఉండాలి. బాధలో మన ప్రాణం మరణానికి అప్పగించబడకుండా జీవముతో, సమృద్ధి జీవముతో నింపబడి ఉజ్జీవింపబడాలి. మనం దేవుని వాక్యపు వెలుగులో నుంచి, ధర్మశాస్త్రం అనే చట్టం యొక్క శాసనాల మార్గములోంచి తొలగిపోకుండా ఉండాలి అని అంటే మనకి ఏకైక మార్గం ఏంటంటే దేవుని వాక్యం. దేవునికి స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకీ ఈ కీర్తనాకారుడు జీవితంలో నెమ్మది లేకుండా చేసిన బాధ, మరణపు అంచులోనికి జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళిన బాధ ఏమిటి అని అంటే ఆ 51లో రాశాడు. ఏమని? గర్విష్ఠులు నన్ను మిగుల అపహాస్యము చేయుచున్నారు. గర్విష్ఠులు కులగర్వంతో, ధనగర్వంతో, ఆస్తి గర్వంతో,
ఆధిపత్యం గర్వంతో, మాకేమిలే అనే గర్వంతో కళ్ళు మూసుకొని పోయి హృదయం కొవ్వెక్కి మిగుల అపహాస్యం చేస్తున్నారు. ఆ అపహాస్యపు మాటలకు గర్వముతో నింపబడి అహంకారపు చూపులతో గుచ్చుతూ వేధిస్తూ అపహాస్యం చేయుచున్నటువంటి శత్రువుల యొక్క మాటల తోటాలకు నా గుండె బద్దలైపోతుంది. ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. బాధలో నెమ్మది కరువైంది. బాధలో నా ప్రాణం బలహీనపరచబడి, నా ప్రాణం కృంగిపోయి, నా ప్రాణం నాలో తొందరపడి మరణపు అంచులోకి వెళ్ళిపోయింది. అయినా నేను ధర్మశాస్త్రంలోంచి తొలగిపోకుండా ఉంటానికి కారణం ఏంటో తెలుసా? నీ వాక్యమే. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డల జీవితాలలో ఎంత బాధల్లో అయినా సరే నెమ్మదిగా ఉండాలంటే మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన, చివరి క్షణాల్లోకి వెళ్ళిపోయిన ప్రాణం పోతుంది అనే చివరి క్షణాల్లోకి వెళ్ళిపోయిన మనం ధైర్యంగా నిబ్బరంగా ఉండాలంటే మనం దేని మీద ఆనుకోవాలి అని అంటే వాక్యం మీదే ఆనుకోవాలి, వాక్యం మీదే ఆధారపడాలి. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ జీవితంలో వాక్యం ఉందా? వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? వాక్యం ధ్యానిస్తున్నారా? వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నారా? వాక్యానుసారంగా జీవించడానికి మీ పాదాలను స్థిరపరచుకుంటున్నారా? భక్తుడు చెప్తున్నాడు ఈ కీర్తనలో, గర్విష్ఠులు మిగులు నన్ను అపహాసిస్తున్నా, మరణమే నన్ను సమీపించి నన్ను పాతాళానికి ఈడ్చుకుని వెళ్ళే పరిస్థితులు వచ్చినా, బాధతో నెమ్మది కరువైపోయిన పరిస్థితుల్లో నేను నివాసం ఉంటున్నా, నా జీవితంలో నేను చదివిన, ధ్యానించిన, విన్న, హృదయంలో చేర్చుకున్న ఆ ధర్మశాస్త్రంలో నుంచి నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను పొరపాటున తొలగిపోను. దేవుని స్తోత్ర. మీరు ఈ తీర్మానం చేసుకోవాలి. మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన, మేలైన, కీడైన, అనుకూలమైన, ప్రతికూలమైన, నేను ధర్మశాస్త్రములో నుంచి తొలగిపోను. కంఠములో ఊపిరున్నంత వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాను, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను, ధర్మశాస్త్రం చొప్పున జీవిస్తాను, కట్టడలను అనుసరించి నడుచుకుంటాను, వాక్యంతో నా జీవితాన్ని కట్టుకుంటాను. వాక్యం నా పాదాలకు దీపం, వాక్యం నా పాదాలకు వెలుగు. ఆ మార్గములోనే నేను నడుస్తానని ఎవరైతే నిత్య నిబంధన కలిగి వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎంతటి బాధలోనైనా సరే దేవుని పిల్లలు ఎట్లా ఉంటారంటే నెమ్మదిగా పీస్ఫుల్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, చాలా తేటగా ఉంటారు, అసలు ఏ బాధలు లేవన్నట్టుగా ఉంటారు. గుండెల నిండా కొంపటి ఉన్నా సరే చాలా ప్రశాంతంగా, చాలా క్లియర్గా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు బాగున్నారని అనగానే ఇంటికి వచ్చి ఏమంటారు? బాగానే ఉన్నాం కానీ అంటారు. అంటే అర్థం ఏంటి? గాని అంటే ఏదో గూను ఉందని అర్థం. ఆ గానిలోనే చాలా పెద్ద గూను ఉంది. ఆ గూనిలో ఎన్ని బాధలు, గూని నిండా బాధలే. కనుక మీ జీవితంలో అన్ని బాధలు ఉన్నా సరే మీరు నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటంటే సహవాసంలో బోధించబడే ఉన్నతోపదేశం. దేవుని స్తోత్ర. నేను నమ్ముతున్నా ఈ వాక్యం ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారు, ఈ వాక్యం ద్వారా ఎంతోమంది ఓదార్పు పొందుతున్నారు, ఈ వాక్యం ద్వారా ఎంతోమంది ధైర్యపరచబడుతున్నారు, ఈ వాక్యం ద్వారా ఎంతోమంది జీవితాలను కట్టుకుని స్థిరపరచుకుని నీతి మార్గాలలో నిజాయితీగా, నిప్పులాగా, రోషంగా ప్రభు కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకుంటున్నారు. మందిరానికి వచ్చి ఈ ఉపదేశాలు విని. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో ఎవరు నిలిచి ఉంటారో, వాక్యాన్ని గుండెలకు ఎవరు హత్తుకుంటారో
వాళ్ళ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా ఎట్లా ఉంటారంటే వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. చెప్పండి గట్టిగా, ఎట్లా ఉంటారు? నెమ్మది. ప్రాణం భయంతో తల్లడిల్లిపోతున్నా, మరణం వచ్చి పలకరించి నేను తీసుకెళ్ళిపోతున్నాను ఈరోజు అని చెప్పినా సరే, ఎప్పుడు వస్తావు అని అడుగుతారే కానీ, అమ్మో నేను చచ్చిపోతానంట అని కంగారు పడరు. నువ్వు చచ్చిపోతావని ఏదైనా స్వరం నీకు వినబడింది అనుకో, ఎప్పుడొస్తా అని అడగండి, అప్పుడు దానికి కూడా డౌట్ వచ్చింది. ఆగు, ఆలోచించుకుని చెప్తానని వెళ్ళిపోద్ది. మరలా కొన్ని రోజుల దాకా మీ దగ్గరికి రాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మో నేను చచ్చిపోతానంట అనుకున్నావు అనుకో, గుండెకి చచ్చిపోతారు అన్యాయంగా. అందుకని ఏం భయపడబాకండి. ఎందుకంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని స్తోత్ర. వాక్యానికి జీవం ఉంది. వాక్యం నీలో జీవాన్ని కుమ్మరిస్తుంది, సమృద్ధి జీవాన్ని కుమ్మరిస్తుంది. నీ ఎండిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేసి, పుష్పింపజేసి, ఫలభరితంగా మార్చి దేవుని కోసం, దేవుని కృపలో నిలిచే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ వాక్యం చేత మన జీవితాలను కట్టుకుని నెమ్మదిగా జీవించుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. భక్తులమని బజారులో బైబిల్ పట్టుకుని భజన చేయటం కాదు, కానీ మనం వాక్యానుసారంగా జీవించాలి. బైబిల్ పట్టిన వాళ్ళందరూ భక్తులు కాదండి. బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా నడిచిన వాళ్ళే అసలు సిసలైన భక్తులు. అర్థమైన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి గట్టిగా. 146వ కీర్తన 7వ శరణం. బాధపరచబడు వారికి ఆయన త్వరగా న్యాయము తీర్చునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా. ఒకవేళ మీరు ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎవరు మిమ్మల్ని బాధపరుస్తున్నా, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు ఎంత బలవంతులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంతటి ప్రధానులైనా, ఎంతటి రికమెండేషన్ ఉన్నా, ఎలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళైనా, ఆ బాధలో నలిగిపోతూ నాకు న్యాయం తీర్చేవాళ్ళు లేరు, నా పక్షంగా వాదించేవాళ్ళు లేరు, నా పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఆదుకునేవాళ్ళు లేరు, నా జీవితాంతం అన్యాయానికి గురైపోతున్నాను, నేను ఊహించని అన్యాయం అనుభవిస్తున్నాను, నా ఆస్తిని కోల్పోయాను, నా స్థలాన్ని కోల్పోయాను, నా పొలాన్ని కోల్పోయాను, నా వస్తువుల్ని కోల్పోయాను, అందరూ నన్ను చూస్తున్నారు కానీ నా పక్షంగా ఎవరు న్యాయం తీర్చట్లేదు, న్యాయం జరిగించట్లేదు. సూట్ కేసులు వెళ్తే చాలు కేసులన్నీ మాయమైపోతున్నాయి, కేసులన్నీ తారుమారైపోతున్నాయి. నా పక్షముగా నిలిచి బాధ అనుభవిస్తున్న నా పక్షంగా న్యాయం తీర్చేవాళ్ళు ఉన్నారా అని నిట్టూర్పులు విడుస్తున్న దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల్లో ఎవరి ద్వారా నీవు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నా, నీ జీవితంలో బాధపడుతూ ఉంటే నీ పక్షంగా ఈ నెలలో దేవుడు న్యాయం తీర్చి బాధలన్నిటిని నివారణ చెయ్యునగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఈ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 5-6 శరణాలు. ఆయన బాధపరచబడు వారికి న్యాయం తీరుస్తాడు. ఎవరైనా అని అంటే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యెహోవా ఎవరు? ఆకాశమును, భూమిని, సముద్రమును, అందలి సమస్తమును, సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. దేవునికి స్తోత్ర. 3 అనుభవాలు చెప్తాను మన దేవుడి గురించి. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడల్లా మీ గుండెల్లో ధైర్యం రావటానికి గుర్తుపెట్టుకోండి. 1, యాకోబుకి సహాయం చేసిన దేవుడు. చెప్పండి గట్టిగా, ఎవరికి? నిస్సహాయ స్థితిలో ఉన్న యాకోబుకి ఆశ్చర్యకరమైన సహాయం, నిత్యమైన సహాయం చేసిన దేవుడు. 2, భూమి ఆకాశములను, సముద్రమును, సర్వమును సృజించిన సృష్టికర్త, సర్వభౌమాధికారి,
సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు. నెంబర్ 3, ఎన్నడును మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనం ప్రార్థన చేసే దేవుడు ఎవరు? ఎన్నడూ మాట తప్పడు. భూమి ఆకాశాలైనా గతించిపోవచ్చు, కానీ మన దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆ మాట కట్టుబడి ఉంటాడు, ఆ మాటను నెరవేరుస్తాడు, ఆ మాటను స్థాపిస్తాడు. పొరపాటున మాట తప్పడు. ఏం మాట ఇస్తున్నాడు ఈరోజు మీకు అనంటే, బాధపరచబడుతున్న ఒక్కొక్కరి జీవితంలో న్యాయం తీర్చబోతున్నాడు. దేవుని స్తోత్ర. ఖచ్చితంగా నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. సృష్టికర్త అయిన దేవుడు, యాకోబును ఉద్ధరించి సహాయం చేత స్థిరపరిచిన దేవుడు, ఎన్నడూ మాట తప్పని దేవుడు, సర్వమును మాతుగల మాట చేత సృజించినటువంటి సృష్టికర్త అయిన సర్వేశ్వరుడైన దేవుడు మీ జీవితంలో అన్ని కోణాలలో మీకు న్యాయం తీర్చునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. మీకు అందరికీ తెలిసిన సందర్భం చెప్తాను చూడండి. ఒక విధవరాలకి ఒక సమస్య ఉంది. ఆ ఊరిలో న్యాయాధిపతి దగ్గరికి ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళేది, కూర్చునేది, సాయంత్రం దాకా కూర్చునేది. కానీ ఆ న్యాయాధిపతి తలుపు తీసేవాడు కాదు, బయటకు వచ్చేవాడు కాదు, ఆమెను చూసేవాడు కాదు, ఆమెతో పలకరించేవాడు కాదు, ఆమె సమస్య ఏంటో తెలుసుకునేవాడు కాదు. కానీ ఆమె మాత్రం విసిగిపోకుండా, అలసట చెందకుండా, ఏంది ఇలా ప్రవర్తిస్తున్నాడు, దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు, ఎంత కఠినాత్ముడా ఈ న్యాయాధిపతి అని మనసులో కూడా ఎక్కడ బాధపడకుండా ప్రతిరోజు వస్తుంది, ఆ గుమ్మలో కూర్చుంటుంది, సాయంత్రం అయ్యేసరికి మళ్ళా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆ కఠినాత్ముడు, దేవుని భయం లేని ఆ న్యాయాధిపతికి ఒక ఆలోచన వచ్చిందట. ఈ విధవరాలు సంరక్షకులు లేడు, పోషకులు లేడు, ఏ ఆధారం లేరు, కానీ నేను ఎంత కఠినాత్ముడినై పట్టించుకోకపోయినా, ఆమె గోడు వినకపోయినా, ఆమె సమస్య తెలుసుకోకపోయినా, నా మీద ఎంతో విశ్వాసంతో వచ్చి కూర్చుని నా గుమ్మాన్ని దర్శించి వెళ్తా ఉంది. ఈరోజు నేను ఖచ్చితంగా ఆ మనిషి జీవితంలో న్యాయం తీర్చాలి అనుకున్నాడట. ఆ మాట చెప్తూ యేసు ప్రభు అంటాడు, ఆ మాట చెప్తూ అంటాడు, దివారాత్రులు ఆయన ఏర్పరచుకున్న భక్తులు ఆయనకు మొర్రపెట్టుచుండగా ఆయన తన భక్తులకు త్వరగా న్యాయం తీర్చడా? ఆలోచించండి. ఒక భయభక్తులు లేని న్యాయాధిపతి, కఠినాత్ముడైన న్యాయాధిపతి, అతనే న్యాయం తీరిస్తే నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చే దేవుడు, భూమి మీద నీతిమంతులకు ఫలమిచ్చే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని భూలోకమంతా ఒప్పుకునేటట్లుగా నేను త్వరగా బాధపరచబడుతున్నటువంటి వారికి న్యాయం తీర్చాలి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఏ బాధలో ఉన్నారో, ఎలాంటి అన్యాయాన్ని మీ ప్రత్యర్థుల ద్వారా, మీ ఇంటి వారి ద్వారా, మీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, మీ స్నేహితుల ద్వారా, మీ విరోధుల ద్వారా మీరు అనుభవిస్తూ న్యాయం జరిగిద్ది అంటావా? నా పక్షంగా కార్యాలు సఫలమవుతాయి అంటావా? నేను విజయాన్ని చూస్తానా? నా పక్షంగా వ్యాజ్యం ఆడే వాళ్ళని దేవుడు లేపుతాడా? నేను బతికుండగానే ఆ న్యాయాన్ని నేను చూస్తానా? ఆ క్రియల ఫలాన్ని నేను అనుభవిస్తానా అని ఆవేదనతో అలమటిస్తున్న దైవ జనమా, ఇదిగో ఈ పూట యాకోబుకు సహాయం చేసిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు, ఎన్నడూ మాట తప్పని దేవుడు త్వరగా ఈ వర్తమానం వింటున్న మీలో ఒక్కొక్కరికి నిశ్చయముగా బాధపరచబడుతున్న ప్రతి వారికి త్వరగా న్యాయం తీర్చునుగాక. చివరగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19-20 వచనాలు. కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా వారిని విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను.
వారి కుమారులు మునుపటి వలె ఉందురు. వారి సమాజము నా ఎదుట స్థాపించబడును. వారిని బాధపరచు వారిని అందరినీ నేను శిక్షించెదను. అందరు చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక దైవజనుడుగా, ఒక ప్రవక్తగా, మీ సంఘ కాపరిగా దేవుని మాటను బట్టి పరిశుద్ధ సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని నిర్నిమిత్తంగా బాధ పెడతా ఉంటే, ఏ కారణం లేకుండా మాటలతో బాధ పెడుతున్నా, చేతలతో బాధ పెడుతున్నా, దినమంతా బాధ పెడుతున్నా, ప్రతి ఉదయము మిమ్మల్ని శ్రమ పెడుతున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళందరినీ దేవుడే శిక్షించునుగాక. ఎప్పుడు ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడుతుంది అని అంటే బైబిల్లో రాసిన మాట, ఎవరిలో అయితే కృతజ్ఞతా స్తోత్రాలు వినబడతాయో వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు మొదలు పెడతాడు. మీ జీవితంలో మీరు కూడా మీరు దేని గురించి చింతపడబాకండి. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపాలన్నీ దేవుడికి చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్పండి. కృతజ్ఞతా స్తోత్రాలు మెండుగా దండిగా ఎలుగెత్తి స్తోత్రాలు మీ జీవితంలో విస్తరించేటట్లుగా దేవుని స్తుతించండి. అప్పుడట ఏ ఇంటిలో కృతజ్ఞతా స్తోత్రాలు అధికంగా వినబడతాయో, ఏ వ్యక్తి పూర్ణ బలముతో నోటి నిండా మెండుగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉంటాడో వాళ్ళని ఎవరైనా బాధ పెడుతుంటే ఆ బాధపరిచే వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తాడట. మీ కుమారులు కుమార్తెలు మునుపటి వలె ఉంటారట. మీ సమాజం అంతా దేవుని ఎదుట, మన సంఘం అంతా దేవుని ఎదుట, మన కుటుంబాలన్నీ దేవుని ఎదుట స్థాపించబడునుగాక. 9వ కీర్తన 18వ శరణం. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. తలల పైకి చూడండి. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ రాసిన చక్కని మాట, బాధపరచబడు వారి నిరీక్షణ ఆస్పదము ఎప్పటికీ నశించదు. బాధల్లో ఉన్నారు, బాధల్లో ఉన్న, బంధకాల్లో ఉన్న, బలహీనతల్లో ఉన్న, భయం గుప్పిట్లో బంధించబడిన మీ గుండెల్లో ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఒక సంపూర్ణమైన నిరీక్షణ, ఒక జీవముతో కూడిన నిరీక్షణ గనక ఉన్నట్లయితే మీ నిరీక్షణ తగిన సమయంలో మీ బాధలన్నిటిలో నుంచి మిమ్మల్ని విడిపించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. బాధల్లో ఉన్నటువంటి వారికి నిరీక్షణ ఆస్పదం. అసలు నిరీక్షణ అంటే ఏంటో ఒక మాట చెప్తాను, చూడండి. కనబడని దానికోసం కనిపెట్టటమే నిరీక్షణ. బాధల్లో నుంచి బయటకు వచ్చే మార్గం కనబడతలా, కానీ మీరు దేవుడు నన్ను బయటికి తెప్పిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను తప్పిస్తాడు, నా జీవితంలో అద్భుతం జరిగిస్తాడు, నాకు న్యాయం తీరుస్తాడు, నన్ను విధేయుడుగా మారుస్తాడు, నా జీవితంలో ఘనకార్యం జరిగిస్తాడు అని మీరు గాఢంగా నమ్ముతున్నారు. నిరీక్షణకు ఆధారం ఎక్కడ కనబడతలేదు, కానీ మీ నిరీక్షణ చావకుండా ఆ నిరీక్షణను మీరు బ్రతికింపజేస్తూ ఓపికతో కనిపెడుతున్నారు. శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తూనే ఉన్నారే. బాధపడుతున్నటువంటి వాళ్ళ నిరీక్షణ ఎన్నటికీ నశించదు. దరిద్రులు నిత్యము మరవబడరు. దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. మీ నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. బాధలో ఉండి బాధల బడిలో భక్తిని అలవర్చుకుంటూ బాధ్యత కలిగిన వ్యక్తులుగా భవిష్యత్ ప్రణాళిక కోసం ఎదురు చూస్తూ ఉండగా మీరు సిగ్గుపడకుండా ఉండేటట్లుగా మీలో ఉన్న నిరీక్షణ ఘనకార్యాలు జరిగించునుగాక.